తాడిపత్రిలో యాచకులకి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. నెల రోజుల్లో యాచకులు తాడిపత్రిని వదిలి వెళ్లిపోవాలన్నారు. చిన్న చిన్న పిల్లలతో భిక్షాటన చేయించడం చాలా బాధగా ఉంది అన్నారు. కాళ్ళు చేతులు లేని వారిని స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆదుకుంటామన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకి చదువు చెప్పిస్తాను అన్నారు. తాడిపత్రిలో ఇకపై యాచకులు ఉండడానికి వీల్లేదు అన్నారు. యాచించడం బాగలేదు. ఎవరో కాళ్ళు ఇప్పుడు శ్రీవాలయం దగ్గర ఉంటారు, మేము పెద్ద పట్టించుకోవాలను. కాళ్ళు లేని వాళ్ళు ఇంట్లో నుంచి తరిమినారు, వాళ్ళకు కూడా మేము అప్పుడప్పుడు చూపిస్తాం వాళ్ళకు కూడా. కానీ ఇది చాలా బాధాకరంగా అనిపించింది. నిన్న ఇద్దరు ముగ్గురు పిల్లలు బెచ్చులై ఉన్నారు, స్నానాలు ఏమి అమాయకంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, రండి మేము సహాయ సహకారం అన్నీ అందిస్తాం, లేదంటే ఊరు ఇడిపిస్తాం. మా ఊర్లో ఉండకూడదు. ఇది కంపల్సరీ ఉండకూడదు అనేది కంపల్సరీ కాదు. ఉండండి, మేము చేయూతనిస్తాం. మీకు ఇల్లు ఇచ్చినా గుడిసెల్లోనే ఉంటారు. ఇంతకుముందు బాగా పొద్దున్నే వచ్చాను అమ్మయ్య అనుకుంటా, ఏదో మాకు పీకలు ఏమన్నా ఇచ్చి పోయింది. అంటే మేము కూడా సద్యాన్ని కూడా వేయలేని పరిస్థితిలో ఉండాలి. మా ఇప్పుడు ఉండే ప్రజానికము రేపు నెల లోపల ఇంకా యాచన చేస్తే వాళ్ళను ఊరిడిపిస్తా. మీరు ఇన్సాలని కాదు, మేము టేకప్ చేస్తాం, మీ పిల్లల్ని టేకప్ చేస్తాం.